రెండు మాటలు మాట్లాడతారు లేచి ఫస్ట్ నుంచి ఈరోజు మొదటి రోజు నిరాహార దీక్ష అలాగే నిరసన కార్యక్రమం ఇప్పుడు 5 గంటల సమయంతో ముగించాం. మళ్ళీ పెద్దలు అందరూ వచ్చి ట్రావెల్స్ అసోసియేషన్ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ముగించారు. చాలా చాలా ధన్యవాదాలు. మళ్ళీ ఈ వీడియో ద్వారా కర్నూలులో ఉండే రవాణా శాఖ అధికారులకు అలాగే గౌరవనీయులైన కలెక్టర్ మేడం గారికి, కర్నూలులో ఉన్న రాజకీయ నాయకులు కూడా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మేమందరం కూడా న్యాయబద్ధంగా తిరిగే వాళ్ళం, ధర్మంగా బతికే వాళ్ళం. చట్టాలని అధిగమించకుండా చట్టం ఏ పద్ధతి అయితే పడుతున్నారో అదే పద్ధతి పాటించే వాళ్ళం, అదే పద్ధతిలో నడిచేవాళ్ళం. మళ్ళీ మా లాంటి వాళ్ళకు సపోర్ట్గా నిలబడాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఇల్లీగా వాహనాల్ని, చట్ట వ్యతిరేకంగా తిరిగే వాహనాల్ని ఆపాలి. ఈ చౌరస్తాల అడ్డాల మీద బండ్లు ఆగకుండా నిషేధించాలి. అలాగే ఈ ప్రైవేట్ యాప్ బాబ్లా అనే యాప్ ద్వారా మా కర్నూలు ప్రజల్ని ఇతర రాష్ట్రాలకు, ఇతర జిల్లాలకు తరలిస్తున్నారు. మళ్ళీ ఆ యాప్ని కూడా నిషేధించాలి. దాంతోపాటు కర్నూలులో వైట్ బోర్డులలో సెల్ఫ్ డ్రైవ్లు ఇస్తున్నారు, దాన్ని కూడా ఆపాలి. మళ్ళీ ఆపేంతవరకు ఇది కంటిన్యూగా నిరాహార దీక్ష నేను చేస్తూనే ఉంటాను. పెద్దలందరూ కూడా సపోర్ట్ అడుగుతున్నాను. సాయం చేయండి, సపోర్ట్గా ఉండండి. ఖచ్చితంగా ఈరోజు కాకుండా రేపైనా కానీ రవాణా శాఖ అధికారులు స్పందిస్తారని, అధికారుల అందరిలో మార్పు వస్తుందని, మనకి న్యాయం చేస్తారని గట్టి నమ్మకం నాకైతే ఉంది. మళ్ళీ రేపు ఉదయం 8 గంటలకి మన అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర పాత బస్టాండ్ నుంచి పాదయాత్ర చేసుకుంటూ మళ్ళీ ఇక్కడ కర్నూలు ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా వచ్చి కూర్చొని యథావిధిగా నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. ఇది విషయం. అందరికీ నమస్తే, సలాం అలైకుం, జై భీమ్, జై హింద్, జై డ్రైవర్, జై జగన్.